హాయ్ గైస్. 10th పేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో జర్నల్ ఎంట్రీస్ నిన్న వచ్చేసి మనం అకౌంటింగ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇవాళ వచ్చేసి ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జర్నల్ ఎంట్రీస్, ఇట్ ఈస్ ఈ డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో జర్నలైజింగ్ అంటే తెలుసు కదా. ఇప్పుడు మనం ఏదన్నా పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినా సరే మనకి ఏమేమి కావాలి ఏంటనేది మనం మొత్తం రాసుకుంటాం. అలాగే ఒక బిజినెస్ జరుగుతున్నప్పుడు ఏ రోజు ట్రాన్సాక్షన్స్ ఆ రోజు జనరలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, లెడ్జర్ దీస్ ఆర్ chronological record of transactions and it is a set of account. It contains all accounts of business transactions. సో క్రొనలాజికల్ ఆర్డర్లో మనం ఎంటర్ చేసుకునే దాన్ని లెడ్జర్ అంటారు. అండ్ ఈ ఒక్క అకౌంట్ ద్వారా ఆ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్: టు ప్రిపేర్ క్లాసిఫైడ్ అకౌంట్స్, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకేనా, టు గెట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఒక అకౌంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఇది యూజ్ అవుతుంది. టు మెయింటైన్ పర్మనెంట్ రికార్డ్స్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. సో ఫ్యూచర్లో ఏదైనా ఆడిట్ పర్పస్ ఉన్నా సరే మనకి ఈ రికార్డ్స్ అన్నీ యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఫైనల్ రిపోర్ట్స్కి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి యూజ్ అవుతాయి. టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ట్రయల్ బ్యాలెన్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇకపోతే సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ అంటే ఒక 8 ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. సో పర్చేస్ బుక్లో ఏమేమి రాస్తాము, అన్నీ పర్చేజెస్ ఏం జరిగినాయి అవన్నీ రాస్తాం. పర్చేజ్ రిటర్న్స్ బుక్స్లో పర్చేజ్ రిటర్న్స్ ఏమేమి జరిగినాయి అనేది రాస్తాం. సేల్స్ బుక్లో ఏమేమి సేల్స్ అయినాయి, ఎంత క్వాంటిటీ, ఎంత యూనిట్, ఎంత ప్రైస్ అనేది మొత్తం టోటల్ అమౌంట్ అన్నీ దీంట్లో ఉంటాయి. అలాగే సేల్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్తాం. క్యాష్ బుక్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ దీంట్లోనే చేస్తాం అన్నమాట. అకౌంట్స్ పేయబుల్, బిల్స్ పేయబుల్, మనం ఏవైతే పే చేయాలో అవన్నీ దీంట్లో రాస్తాం. బిల్స్ రిసీవబుల్, మనకి ఏవైతే పేమెంట్స్ రావాలనేది, ఏమైతే పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలనేది దీంట్లో రాస్తాం. జర్నల్ ప్రాపర్ నాకు ఇది డౌట్, నేను ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ సబ్సిడరీ బుక్స్. కమింగ్ టు ద ట్రయల్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ దిస్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లెడ్జర్. సో మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఐడెంటిఫై చేసి కలెక్ట్ చేసుకుని ఐడెంటిఫై చేసి జర్నలైజింగ్ చేసి తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు అది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్, సో ఆల్ డెబిట్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్స్ అనమాట. సో పర్సనల్ అకౌంట్లో 5,000, రియల్ అకౌంట్లో 7,000, నామినల్ అకౌంట్లో 8,000, టోటల్ డెబిట్స్ 20,000. అలాగే పర్సనల్ అకౌంట్లో 6,000, రియల్ అకౌంట్లో 7,000, నామినల్ అకౌంట్లో 7,000. సో ఈ టోటల్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసి మొత్తం 20,000. సో 20,000 ఈజ్ ఈక్వల్ టు 20,000. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అయింది. సో అసలు ఈ ట్రయల్ బ్యాలెన్స్ వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఈజీ చెక్కింగ్. సో చెక్ చేయడం చాలా ఈజీ అనమాట. అండ్ వీ కెన్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ త్రూ ట్రయల్ బ్యాలెన్స్. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. ప్రాఫిట్ ఆఫ్ ఆథరైజ్డ్ యాక్యురసీ ఆర్ అర్థమెటిక్ యాక్యురసీ. సో యాక్యురసీ ఉంటుంది, అది ఏ ఫార్మాట్లో అయినా సరే యాక్యురసీ ఉంటుంది. ఓకే, టు నో ద క్లోజింగ్ బ్యాలెన్స్. సో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పటికీ ఇది ఫినిష్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఈ సస్పెన్స్ అకౌంట్ నుంచి ఇక్కడ వరకు చెప్పుకుందాం.